వీఆర్కే న్యూస్ లో ప్రసారమైన ఓ ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఓ వార్తలో ట్విస్ట్ నెలకొంది. ఓ ఐఏఎస్ ఎవరో కాదు, జయేష్ రంజన్. ఈయన తెలంగాణ సీఎంఓకు పర్యటన శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా జయేష్ రంజన్ వేధింపులకు ఓ ఉద్యోగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. తనపై వస్తున్న ఆరోపణలను సదర్ ఉద్యోగి దిల్లేశ్వరి కొట్టిపడేశారు. తాను బాగానే ఉన్నట్లు, ఎలాంటి సూసైడ్ కు తాను ప్రయత్నించలేదని ఓ వీడియో విడుదల చేశారు దిల్లేశ్వరి. తనపై వస్తున్న వార్తల పట్ల ఛానల్స్ అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోసారి ఇలా ఫేక్ వార్తలు ప్రసారం చేస్తే లీగల్ గా ఎదుర్కొంటారన్నారు. వచ్చాయి. సో నిన్నటి నుంచి బేస్లెస్ ఎలిగేషన్స్ వల్ల నేను చాలా ఇబ్బందికి గురవుతున్నాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ నేను చాలా బాగా బయట తిరుగుతున్నాను. ఎందుకు ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ వేస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇంకొకసారి ఎవరైనా సరే ఇలా అంటే మంచిగా ఉండే వాళ్ళకి, ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది, వీళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేశారు, సూసైడ్ అటెంప్ట్ చేశారు, ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ అన్ని కూడా వేస్తున్నారు. సో నాకు ఏ రకమైన హెల్త్ ఇష్యూ లేదు. ఓవైపు ఇదంతా ఇలా ఉంటే ఐఏఎస్ జయేష్ రంజన్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో దిల్లేశ్వరి నిర్వహిస్తున్న ఫౌండేషన్ గురించి మాట్లాడారు. దేవర్ష్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి మంచి జరుగుతుందన్నారు. ఈ ఫౌండేషన్ సేవలకు గాను తాను గర్వంగా ఫీల్ అవుతున్నానన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా చిన్న చిన్న బస్తీలు, స్లమ్ ఏరియాల్లో సేవలు చేస్తున్నారని తెలిపారు. చిన్న పిల్లలు చదువుకునే వారికి చాలా ఉపయోగపడుతుందన్నారు. Jayesh Ranjan. I work for the government here in Hyderabad, and I feel immensely proud that I am getting associated with a new NGO which is starting. It's called Devarsh Foundation. A close friend of mine, Dilleshwari, is starting this NGO with a very noble purpose. We know that lots of people live in working class neighborhoods. In Hyderabad, we typically call them as bastis or slums. Many of them work very hard to eke their livelihood, and they have lots of hopes from their children. Many of them hope that their child will get better education, the child will do things which will transform their living conditions. This NGO is going to target such families with very focused interventions. I'm happy that so much of goodwill and support is coming our way, and I do look forward to continuously engaging with the foundation activities and helping them become one of the leading NGOs in the city and in Telangana, hopefully in the country as well, which does so many noble things for the working class people, for the poorest of the people. Hi, I am Jayesh Ranjan. I work for the government here in కానీ ఉదయం నుంచి వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని, జయేష్ రంజన్ వేధింపులతో దిల్లేశ్వరి సూసైడ్ అటెంప్ట్ చేసిందని వార్తలు చెక్కెలు కొట్టాయి. ఈ వీడియోలను బట్టి చూస్తే దిల్లేశ్వరి, జైల మధ్య ఎలాంటి వివాదం లేదు. పైగా దిల్లేశ్వరి ఫౌండేషన్ పై అధికారి హర్షం వ్యక్తం చేస్తున్న వీడియో విడుదల చేశారు. ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య వివాదం ఉందని వస్తున్న ఆరోపణలు మాత్రం ఆగడం లేదు.